వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అధికారుల తీరుతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి సమాచారం లేకుండా దర్శనాలు నిలిపివేశారు ఆలయ అధికారులు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆలయం మూసివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోకి అనుమతించాలంటూ ఉత్తర ద్వారం వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు భక్తులు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం ఏర్పాట్లు, కోడెమొక్కులు చెల్లింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆలయ అధికారులు. కానీ భక్తుల రద్దీ దృష్ట్యా మళ్లీ రాజన్న ఆలయంలో యథావిధిగా దర్శనాలు కొనసాగిస్తున్నారు. రాజన్న ఆలయంలో దర్శనాల నిలిపివేతపై అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు భక్తులు. ఆలయ అభివృద్ధి పనులు ఎన్ని రోజులు కొనసాగిస్తారో స్పష్టత ఇవ్వాలంటున్నారు భక్తులు. సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. మొదటి రోజే ఇట్లా ఉన్నది, ఇక్కడ కౌంటర్కి వచ్చేసరికి ఆపేసిండ్లు. ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇచ్చి సరిగ్గా ఏర్పాటు చేయాలి. కార్తీక మాసం 4 రోజులని కోరుతున్నాం. మేము వరంగల్ నుండి వచ్చినాం. మాకు తెలియదు భీమన్న గుళ్ళ అని, ఇక్కడ అనే తెలిసింది. కార్తీక మాసం అని వచ్చినాం. మేము కార్తీక మాసం అని వచ్చినాం. మాకు ఇక్కడని తెలుసు కానీ అక్కడని తెలియదు కదా. తెలియదు చెప్తే మేము అక్కడికి వెళ్ళిపోదాం కదా. తెలియదు మాకు. ఇప్పుడు రాజన్న గుళ్ళ దర్శనం చేసుకొని పోవాలి. వాళ్ళు ఏమో పోనిత్తలేరు, వాళ్ళు అసలు పోనిత్తలేరు. మరి మా బంధువులంతా మేము ఆర్బోర్డ్ నుంచి ఉట్నూరు నుంచి కలిసి వచ్చాము. ఇక్కడ మా మనమడి కేశఖండనం ఉండే, అది ఇక్కడ ఆలయ విస్తరణ జరుగుతున్నది, ఇక్కడ బంద్ చేస్తున్నారని తెలిసింది మాకు. వార్తల వల్ల అంటే అఫీషియల్గా ఏం రాలేదు, వార్త పేపర్లలో రాలేదు, దేంట్లో రాలేదు. ఇట్లా వాట్సాప్లో అవి చూసినాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే నిన్నటి వరకు అయితే ఉంది దర్శనము, ఇవాళ కూడా ఉండొచ్చు అని చెప్పి ఒక మాట చెప్పారు. ఆయన డౌట్ అని చెప్పారు. మరి వాళ్ళు వచ్చేసరికి పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళాలని సందిగ్ధంలో ఉన్నాం. మరి యాత్రికులకు ఒకేసారి సడన్ గా ఇట్లా బంద్ చేస్తే అందరికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. మరి అలాగే ఈ ఇబ్బందిని నివారించడానికి మరి ఇప్పుడు భీమేశ్వర ఆలయంకు షిఫ్ట్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. కానీ ఇది ఎన్ని రోజుల వరకు పని నడుస్తుంది, మరి యాత్రికులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ పనిని తొందరగా పూర్తి చేసి ఇబ్బందులను నివారించాలని, యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని మేము మా తరఫున కోరుతున్నాం. రైట్. ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అక్కడ భక్తులు ఏ విధంగా అయితే వేచి చూస్తున్నారో దర్శనాలకి సంబంధించి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం విజువల్స్ లో. ఇందులో భాగంగా అధికారుల తీరుతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు కూడా ఒక పక్కన వాళ్ళు తెలుపుతున్నారు. కానీ ముందస్తు సమాచారం ఇవ్వలేదు, అందుకే మేము ఇక్కడ వరకు రావడం జరిగిందని భక్తులు వెల్లడించడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్, మనం చూస్తున్నాం కార్తీక మాసం సందర్భంగా వేములవాడ ఆలయానికి భారీగా భక్తులు చేరుకుంటారు సుదూర ప్రాంతాల నుంచి. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎందుకు ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నారు అనుకోవచ్చు. ఆలయ అధికారులు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కార్తీక మాసం లోపల ఇటు దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని చాలా మంది కూడా దర్శించుకుంటున్నారు. కానీ ఆలయ అభివృద్ధి పనుల యొక్క విస్తరణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఎలాంటి సమాచారం లేకుండానే రాజరాజేశ్వర స్వామి యొక్క దర్శనాలను నిలిపివేసినటువంటి పరిస్థితి. ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కాకుండా భీమేశ్వర ఆలయం లోపల దర్శనాలు చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం కూడా జరిగింది. ఆ ముందస్తు సమాచారం లేకుండా ఉండడంతో అయితే భక్తులు అయితే చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉత్తర ద్వారం వద్ద చాలా గంటల వేచి చూసినటువంటి భక్తులు తర్వాత చివరికి రాజన్న ఆలయం లోపల దర్శనాలు లేక తర్వాత భీమేశ్వర ఆలయం లోపల దర్శనాలు ప్రత్యేకంగా దర్శనాలు ఉన్నాయని చెప్పి తెలవడంతో అయితే ఇక్కడ కొంత గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వేములవాడ రాజన్న ఆలయం అంటేనే కోడెమొక్కులకు ప్రసిద్ధిగాంచింది. ఎక్కడ లేని విధంగా కోడెమొక్కులు వేములవాడ రాజన్న ఆలయం లోపల చెల్లిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యేక పూజలు తర్వాత ఇటు కోడెమొక్కులు అన్ని కూడా ఇటు భీమేశ్వర ఆలయం లోపల ఏర్పాటు చేయడంతో అయితే భక్తులు చాలా మటుకు కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. కార్తీక మాసం లోపల పెద్ద ఎత్తున కూడా భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకొని ఇటు పెద్ద ఎత్తున కూడా జిల్లా నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇటు దర్శనాలు నిలిపివేసినట్టు సమాచారం లేకపోవడంతో అయితే భక్తులు ఇబ్బంది పడ్డారు. దీనిపైన ఇప్పటివరకు ఆలయ అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడము, తర్వాత ఎలాంటి ఇటు పేపర్ ప్రకటనలు రాకపోవడంతో అయితే
ఈ దర్శనాలు నిజంగా రాజన్న ఆలయం లోపల జరుగుతున్నాయా, భీమల ఆలయం లోపల జరుగుతున్నాయా అనేటువంటిది భక్తులైతే గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి. ఒకవేళ రాజన్న ఆలయం యొక్క దర్శనాలు నిలిపివేస్తే ఎన్ని రోజులు నిలిపివేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిలిపివేస్తారని చెప్పి ఇప్పటివరకైనా ప్రకటనలు జారీ చేయాలని చెప్పి అయితే భక్తులు కోరుతున్నారు. ఎందుకంటే ఆలయం మూసివేతపై క్లారిటీ ఉంటే నేరుగా భీమేశ్వర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు కాబట్టి దానిపైన క్లారిటీ ఇవ్వాలని అయితే భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.